ఇక నెంబర్ ప్లేట్ల మార్పునకు ముహూర్తం దాదాపు ఖరారైంది. వచ్చే నెలలో ప్రక్రియ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఏపీ పేరుతో ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లను టీఎస్ గా మార్చేందుకు కసరత్తు స్టార్ట్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలన్నీ టీఎస్ గా మార్చుకోవాలని సూచిస్తున్నారు. టీఎస్ పేరుతో వాహనాల నంబర్ ప్లేట్ల ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడి వాహనాల నెంబర్లు ఏపీ సిరీస్ లోనే ఉన్నాయి. కొత్త వాహనాల్ని మాత్రం టీఎస్ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో ఓల్డ్ వెహికల్స్ నంబర్లు మార్చాలని సర్కార్ గతంలోనే నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో వాహనాలు ఏపీ పేరుతో ఉన్నాయి. వీటి నెంబర్ ప్లేట్లు మార్చే ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ పేరుతో ఉన్న వాహనాలను ఆన్లైన్లో లేదా ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పాత వాహనాల నెంబర్ అలాగే ఉంచి టీఎస్ సిరీస్ తో పాటు జిల్లా కోడ్ మారుతుంది. ఏపీ నంబర్ గల 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం యొక్క ఐడెంటిటీ కోసమని ఇక్కడ మన రాష్ట్రంలో ఉంటున్నందుకు వాళ్ళు టీఎస్ సిరీస్లోకి మారాలని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు చేంజ్ చేసుకోవాలి దానికి అనుగుణంగా అని తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ సంకల్పించింది. అందుకని ఈ ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఓన్లీ సిరీస్ ఏపీ టు టీఎస్ మార్చుతూ జిల్లా కోడ్ తెలంగాణ రాష్ట్రం తర్వాత ఏదైనా ఏర్పడి ఉంటుందో ఆ కోడ్ను పెట్టుకుంటూ మనం మార్చుకోవాలని చెప్పేసి ఒక విధి విధానం రూపొందించుకొని దాన్ని అమలు చేయాలా. టీఎస్ నెంబర్ మార్చుకోవటమే కాదు, తప్పనిసరిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ పెట్టుకోవాలంటున్నారు అధికారులు. మరోవైపు నంబర్ ప్లేట్లు మార్చడానికి సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బంది కూడా ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ తో బిజీ అయ్యారు. సిబ్బంది కొరత అధిగమించాలంటే ముందు జిల్లాలో ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ప్రారంభించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు. ఆన్లైన్లో వెబ్సైట్లో ఈ సేవ మీ సేవ దగ్గర కానీ ఇట్లా మన పర్సనల్ కంప్యూటర్స్లో ఇళ్లల్లో తెలంగాణ వెబ్సైట్లో కానీ మనము ఒక ఆప్షన్ వస్తుంది. దాంట్లో మనము 2 పాత నంబర్ ఏది కొత్త నంబర్ ఏది అని మనం ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది వచ్చి ఎంటర్ చేసిన వెంటనే మనకు ఒక రిసిట్ వస్తుంది. ఎస్, మీరు ఇట్లా అప్లై చేశారు, మీరు మీ నంబరు చేంజ్ అనేది డిపార్ట్మెంట్ పరిగణలో ఉంది, ఇది చేయబడుతుంది అని చెప్పేసి మనకు ఒకటి వస్తుంది కన్ఫర్మేషన్ స్లిప్. ఆ కన్ఫర్మేషన్ స్లిప్ తీసుకొని మనము దాంతో ఎక్కడైనా నగరంలో తిరగచ్చు. ఏపీ నంబర్ ప్లేట్లను టీఎస్ గా ఖచ్చితంగా మార్చాల్సిందేనంటున్నారు ఆర్టీఏ అధికారులు. ఇప్పటికే జీవో కూడా వచ్చిందని చెబుతున్నారు. ఇక మార్పు డేట్ అనౌన్స్ మాత్రమే మిగిలిపోయిందంటున్నారు.